అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలులో వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు నడిబొడ్డున ఉన్న రైల్వే స్టేషన్ కూడలిలో దాదాపు 2 ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఓ ప్యాలెస్లా కట్టారని, స్థలం విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందన్నారు. తెదేపా దాదాపు నిర్మాణం పూర్తి అయిన వైసీపీ కార్యాలయాన్ని తెదేపా రాష్ట్ర నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరిశీలించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ఉండడంతో ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ప్రభుత్వ పథకాలను చిన్న కారణాలు చూపి రద్దు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారు అని కర్నూలు కార్పొరేటర్ అగ్జరీ ప్రశ్నించారు. $58,500 ఇంత రాచకమా ప్రజల సొమ్ము. మన ధర్నా గారు దేనికి వచ్చి పరిశీలించడానికి వచ్చాం. ఇది అనాథరైజ్ కట్టినాడు అంతవరకే. విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్, ఒకే కథ, ప్యాలెస్ మాదిరి, అంటే రుషికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ల మాదిరి తయారు చేసుకునే దానికి ₹1,00,00,000 వెచ్చించాడు. ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం, దగ. కేవలం అది ఎవరి కోసమో కాదు, ఈ పార్టీ కార్యాలయాల స్థలం అంతా కొట్టేసేదానికి. సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి స్థలం అంతా కలిపి ₹3,000 కోట్ల అవుతుంది. ఎవడబ్బో సొమ్ము. జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను ల్యాండ్ యాక్ట్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావా? దుర్మార్గుడా. ఇవాళ అడుగుతున్నాం, కేవలం సరే దోచుకున్నావు అని అందరికీ తెలుసు, కానీ ఒక చట్టం ఉంది. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్, మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్, దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్, అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశావు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే చిత్తుగా ఓడించారు. ఇవాళ మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే, సార్ ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్లకు జవాబు చెప్పాలి.
దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష, ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో ఇంకా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి. చూసాం లోపల ఫర్నిచర్, లగ్జరీ ఫర్నిచర్. ఎవడబ్బో సొమ్మురా నాయన, ఎవడబ్బో సొమ్మదే. సోఫాలు డోర్లు ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు, ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో. దొంగతనాలు చేయడం నెంబర్ 1. నీకు ఎంత ఈజీయో అర్థమైపోతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి, మా నాయకుడికి, మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలందరి కోరిక ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి అనాథరేజ్లు కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా, లేకుంటే పగలగొడతారా, కూల్చుతారా, అది తమరిష్టం. లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వం కార్యాలు నడిపి ఈ పరిపాలన సాగించాలని నేను ముఖ్యమంత్రి మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినారు, కానీ ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క రకంగా కారణాలు పెట్టి ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఒక చిన్న ఇల్లు ఉండి వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ కొంచెం 1100 గజాలు ఉందని పెన్షన్ అందకుండా చేస్తున్నారు పేదవాళ్ళకి. అట్లా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అతి తక్కువ